ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో 30కి పైగా కీలక అంశాలపై చర్చించనున్నారు. దిశ బిల్లు ఉపసంహరణ, అమరావతి అభివృద్ధి పనులు, ఆక్వా రైతులకు రాయితీ, విద్యుత్, అలాగే గోదావరి పుష్కరాల పనులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చట్టం సహా పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, మౌలిక వసతులపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఏంటి ఏపీ కేబినెట్లో ఏ అంశాలపై ఈరోజు తీర్మానం చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? శ్రీహరి. రవి, అమరావతి రాష్ట్ర సచివాలయంలో మరికొద్దిసేపటి క్రితం అయితే ఏపీ కేబినెట్ అయితే భేటీ అయింది. అయితే దీంట్లో ప్రధానంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశంలో మంత్రులంతా కూడా పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి చేతి ఫ్రాక్చర్గా ఏదైతే ఆయన సర్జరీ కారణంగా ఆయన హాజరు కాలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ అదేవిధంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పని భావిస్తున్న తరుణంలో ఈ ఏపీ కేబినెట్లో పలు కీలక బిల్లులకు అదేవిధంగా కీలక అంశాలకు అయితే ఆమోదం తెలబోతుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే 30కి పైగా అంటే దాదాపుగా 37 అంశాలపైన ఈరోజు ఏపీ కేబినెట్ ఎజెండా అయితే కొనసాగుతుంది. అయితే దీంట్లో కనుక చూసుకున్నట్లయితే దిశ బిల్లుకు సంబంధించి ఉపసంహరణ ఏదైతే ఉందో దాన్ని ప్రతిపాదనను ఈరోజు ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. దాంతోపాటు అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి 1002 కోట్ల రూపాయల టెండర్లు, అదేవిధంగా వాటి నిర్మాణాలు, దాంతోపాటు డెవలప్మెంట్కు సంబంధించి మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. దీంతోపాటు ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి విద్యుత్ రాయితీని అందించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే యూనిట్కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే ₹1.50 అందించాలని చెప్పని భావిస్తుంది. అయితే దీనికి సంబంధించిన టారిఫ్ పొడిగింపుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అమరావతి ఐకాన్కి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మోడల్ అమరావతినిగా అభివృద్ధి చెందాలని చెప్పని ఈ టెండర్కి కూడా రీటెండర్కి ఆమోదం అయితే తెలుపుతుంది ఈరోజు ఏపీ కేబినెట్. దాంతోపాటు కోర్టు కాంప్లెక్స్ల భవనాలు ఏవైతే నిర్మించాలని చెప్పని భావిస్తుందో దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ అంటే కోర్టు భవనాల ఎక్స్టెన్షన్ కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతూ నిధుల్ని 206.59 కోట్ల రూపాయలను అయితే శాంక్షన్ చేసేందుకు ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. దాంతోపాటు పుట్టపర్తి, మదనపల్లి, అమలాపురంలో ఏవైతే ఉన్నాయో టీడీపీ జిల్లా కేంద్రాల అంటే కార్యాలయాలను నిర్మించాలని చెప్పని భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి ల్యాండ్ భూముల లీజుకి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మంత్రివర్గ ఉపసంఘం అయితే దీని మీద ఆమోదం అయితే తెలబోతుంది. దాంతోపాటు గోదావరి పుష్కరాలకు సంబంధించి అంటే 2027 పనులకు సంబంధించి మొత్తంగా దాదాపు 210 కోట్ల రూపాయలకి ఇప్పటికే కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులను మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఆ శాంక్షన్ అంటే నిధులను మరింతగా పెంచేందుకు కూడా కేబినెట్ అయితే ఈరోజు ఆమోదం తెలబోతుంది. దాంతోపాటు భూ ఆక్రమణలో అదేవిధంగా నిరోధక బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఉపసంహరించేలాగా కేబినెట్ అయితే ఆమోదం. దాంతోపాటు ఏదైతే 1982 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. దాంతోపాటు కొత్త బిల్లులు సవరణకైతే ఈ బిల్లులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చెప్పని కూడా ఏపీ కేబినెట్ భావిస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కొత్త చట్టం రాష్ట్రంలో పారిశ్రామిక వేగాన్ని పెంచేందుకు కూడా 2026కు ఆమోదం అయితే తెలపాలని చెప్పని ఆమోదం తెలుపుతుంది. దాంతోపాటు కుప్పం ఎయిర్పోర్టు అదేవిధంగా రైతులకు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కుప్పం దానికి సంబంధించి 12.44 లక్షల ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎక్స్గ్రేషియాను కూడా మంజూరు చేసి ఇప్పటికే ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. అయితే దీంతోపాటు ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు అదేవిధంగా వీటన్నిటిపైన కూడా నేడు చర్చించే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఇటీవల జరిగిన తాజా రాజకీయ పరిణామాలు అంటే జగన్ పర్యటనల నేపథ్యంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు కానీ జరుగుతున్న ఘటనలు కానీ అంటే వివాదాస్పదమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా చర్చిస్తారు. దాంతోపాటు ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా రాష్ట్రం అంటే సిఆర్డీఏలో తీసుకుంటున్న నిర్ణయాలు అంటే కొత్తగా డెవలప్మెంట్కి సంబంధించి దాన్ని మరింతగా డెవలప్ చేయాలి అని చెప్పని భావిస్తుంది. అయితే ఇప్పటికే జరుగుతున్న పనులన్నిటిని కూడా అంటే 2027 ఏదైతే ఉందో 2028కి జాతికి అంకితం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ఆ పనుల పురోగతి వాటన్నిటికీ సంబంధించిన భూ కేటాయింపులు వీటన్నిటిపైన కూడా ఓవరాల్గా అయితే ఈరోజు చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. రవి.